ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో టీవీకే చీఫ్ విజయ్ ను వరుస కాంట్రవర్సీలు చుట్టుముడుతున్నాయి. మొన్నటి వరకు ఓ ప్రముఖ నటితో ఎఫ్ఐఆర్పై దుమారం రేగితే ఇప్పుడు ఆయన భార్య విడాకుల బాంబు పేల్చారు. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడిపిన విజయ్ నుంచి తనకు డివోర్స్ కావాలని పిటిషన్ వేశారు. టీవీకే చీఫ్ విజయ్ కు రాజకీయ తెరపై అసలు సినిమా కనబడుతోంది. వరుసబెట్టి విలన్లు సీన్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పుడు ఏకంగా భార్యమణి విజయ్ పై విడాకుల రూపంలో కత్తి దూశారు. విజయ్ కు ఫ్యామిలీ పరంగా మరో షాక్ తగిలింది. చెంగల్పట్టు కోర్టులో ఆయన వైఫ్ సంగీత విడాకుల పిటిషన్ వేశారు. వివాహేతర సంబంధమే కారణమని సంగీత పిటిషన్లో చెప్పారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని పిటిషన్లో సంగీత తెలిపారు. 2021 నుంచి తనని పిల్లల్ని విజయ్ నిర్లక్ష్యం చేశారని వెల్లడించారు. విజయ్కి ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, ఆ ఎవిడెన్సులన్నీ తన దగ్గర ఉన్నాయని సంగీత పిటిషన్లో చెప్పారు. ఇతర మహిళా నటులతో కూడా అక్రమ సంబంధాలు ఉన్నాయని సంగీత ఆరోపించారు. 1999లో విజయ్ సంగీత పెళ్లి చేసుకున్నారు. విజయ్ సంగీతకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కొంతకాలంగా సంగీత లండన్లో ఉంటున్నారు. పెళ్లైన 26 ఏళ్ల తర్వాత విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడం తమిళనాడు పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. గతేడాది నుంచి విజయ్ సంగీత విడాకులు తీసుకుంటారు అనే ఊహాగానాలు వినిపించాయి. అంతేకాకుండా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కూడా విజయ్ పై ఇటీవల ఆరోపణలు చేశారు. ఓ హీరోయిన్ తో విజయ్ కు సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో సంగీత విడాకులు కోరడం సంచలనంగా మారింది. మరోవైపు సంగీత పిటిషన్ను స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలంటూ విజయ్ కు నోటీసులు పంపించింది. వివాహ జీవితంలో కొన్నిసార్లు సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని ఎదుర్కొని కలిసి జీవితాన్ని కొనసాగించామని సంగీత తన పిటిషన్లో చెప్పారు. 2021 ఏప్రిల్లో ఒక నటితో వివాహేతర సంబంధంలో ఉన్నారు అని తెలిసిందని చెప్పారు. ఆ విషయం తెలిసి మానసికంగా కుమిలిపోయారని అన్నారు. ఇది దాంపత్య నమ్మకానికి చేసిన ద్రోహంగా ఆమె అభివర్ణించారు. వివాహేతర సంబంధం గురించి తెలిసినప్పుడు మనస్పర్ధలు వచ్చాయని, అయితే ఆ రిలేషన్ ని కట్ చేస్తానని విజయ్ హామీ ఇచ్చినట్టు సంగీత పిటిషన్లో కోట్ చేశారు. అయినా సరే మళ్లీ ఆమెతో సంబంధాలు నడిపాడని, ఆ విషయంలో పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించాడు అని సంగీత పిటిషన్లో రాసుకొచ్చారు. ఈ ఎపిసోడ్లో తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని అన్నారు. 2021 సెప్టెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు న్యాయవాదుల ద్వారా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాను అని సంగీత అన్నారు. నోటీసులు ఇచ్చినప్పటికీ పరిష్కారం దొరకలేదని అన్నారు. పిల్లల విద్య, వారి సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని ఓపిక పట్టానని, అయినా ఆయన ప్రవర్తన మారలేదని సంగీత ఆరోపించారు. తనని ఎమోషనల్ గా, మెంటల్ గా వేదనకు గురి చేశాడని, దాంతో దాంపత్య సంబంధాల నుంచి దూరమయ్యారని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి సరిగ్గా ఎన్నికల టైంలో విజయ్ వ్యక్తిగత వివాదాలు తెరపైకి వస్తుండడం అరవ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.